హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 2025, 2026కు సంబంధించి డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వారికైతే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనేది చెప్తాను. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలలో మీరు డిగ్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనకి హాస్టల్ వసతి ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకైతే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారికైతే ఇది ఒక మంచి అవకాశం. ఇందులో వచ్చేసి మనకి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి దీని షార్ట్కట్లో మనం ఎంజేపీటీ బీసీ WREIS అని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది ఎంట్రన్స్ రాసిన వాళ్ళైతే ఫస్ట్ ఇయర్లో అయితే జాయిన్ అయితే కావచ్చు అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ కావాలంటే మీరు mjptbcwris.telangana.gov.in అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరైతే అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా క్లిక్ చేసుకుని అయితే ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా, ఆ స్క్రోల్ అవుతున్న దాన్ని ఒకసారి అయితే చూడండి. చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, న్యూ అని చెప్పి MJPTBCWR డిగ్రీ కాలేజెస్ అని మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ MJPRDC 2025 అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషను, అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, సర్వీసెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కిందికి చూసినట్లయితే ఇక్కడ టెక్నికల్కి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది, హెల్ప్ డెస్క్ అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ సంబంధించిన PDF, దాంట్లో మీకు సంబంధిత కాలేజెస్ అనేది మీకు అయితే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 16/4/2025 నుంచి అయితే స్టార్ట్ అయితే కావడం అయితే జరిగింది అప్లికేషన్స్. అదేవిధంగా 5th 5/5/2025 వరకు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అంటే వచ్చే నెల 5 వరకు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి మనకి 5/5/2025 అని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే సర్వీసెస్లో ఆన్లైన్ పేమెంట్ అని, అదేవిధంగా సబ్మిషన్ అప్లికేషన్ అని అయితే చూస్తున్నాము. సో చాలామంది ఏమంటున్నారంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది కదా అని చాలామంది అయితే ఆన్లైన్ పేమెంట్ చేసి చాలామంది అయితే లాస్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరైతే అలాంటి తప్పులు చేయొద్దు. ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో సబ్మిషన్ అప్లికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ 2 ప్రాసెస్లు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసేగానే మీకు ఈ విధంగా ఒక సైట్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఉంటుందో సో ఈ విధంగా మీరు ఇది ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మన ఛానల్లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీరు మన నుంచి కూడా మీరు మన సేవలు అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ అయితే చేసి మీకైతే నేను PDF అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం అయితే చేసుకోండి. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తర్వాత సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు దాన్ని బేస్ చేసుకొని సబ్మిషన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి PDFలో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది దానికి సంబంధించినటువంటి PDF ఫామ్ అన్నమాట. ఇక్కడ చూడండి, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అని అయితే మనం ఇక్కడ చూస్తున్నామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే షార్ట్కట్లో దాన్ని MJPIPTBCWREIS అని అయితే మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన
అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్కి సంబంధించింది డిగ్రీ కోర్సెస్ ఇన్ ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి 2025, 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. MJPTBC వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-2026 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ది స్టూడెంట్స్ హూ అపీర్డ్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 ఇన్ ది స్టేట్ తెలంగాణ. అంటే తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వారికైతే ఈ అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ 16/4/2025 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే 5/5/2025 వరకు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారో ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆదిలాబాద్ ఉండడం జరిగింది, అదేవిధంగా వరంగల్ ఉండడం జరిగింది, అదేవిధంగా ఇక్కడ ఖమ్మం ఉండడం జరిగింది, కరీంనగర్ ఉండడం జరిగింది, నిజామాబాద్, మెదక్, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నల్గొండ, అదేవిధంగా మహబూబాబాద్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క డిస్టిక్లో వచ్చేసి మనకి సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్కు నియర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇందులో కల్పించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మల్ ఉంది, అదేవిధంగా మంచిర్యాల ఉంది, ఇక్కడ ఆసిఫాబాద్, కుమరం భీం అని ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఆదిలాబాద్ డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నిర్మల్లో వచ్చేసి మనకు మెన్ను, అదేవిధంగా మంచిర్యాలలో మెన్ను, అదేవిధంగా ఆసిఫాబాద్లో ఉమెను, అదేవిధంగా ఆదిలాబాద్లో ఉమెన్కి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే నిర్మల్లో మనకి బీఎస్సీ, బీబీఏ కోర్సెస్, అదేవిధంగా బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ బీజెడ్సీ, బీకామ్ కోర్సులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు ఏదైతే కోర్సు చేద్దాం అనుకుంటున్నారో అది ఒకసారి చూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మంచిర్యాలలో వచ్చేసి బీఎస్సీ ఎంపీజీ, అదేవిధంగా బీఎస్సీ ఎంఎస్సిఎస్, బీఎస్సీ బీజెడ్సీ, BA EPH, అదేవిధంగా బీఎస్సీ ఎంపీసీఎస్ తర్వాత బీఎస్సీ ఎంఎస్డిఎస్, బీకామ్, సిఏ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ కోర్సుకు ఎన్ని సీట్లు కూడా ఉన్నాయనేది అయితే ఇక్కడ మీరు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బీకామ్కి 80 సీట్స్, మిగతా అన్నిటికి కూడా 40 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి ఇది గమనించుకోండి. ఇదే విధంగా ప్రతి డిస్టిక్లో కూడా ఇదే విధంగా మనకైతే ఉండడం అయితే జరిగింది. మీకు ఏ జిల్లాలో మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఏ విధంగా మీకు సీట్ లొకేషన్ అలొకేట్ చేశారో చూసుకోండి. ఏ లొకేషన్లో మీరు అప్లై చేస్తున్నారో చూసుకోండి. ఆ లొకేషన్లో మనకి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ డిగ్రీ కోర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఉమెన్కుందా మెన్కుందా ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. మీకు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై కూడా నేనైతే చేసి పంపించడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ప్రతిదీ కూడా PDF రూపంలో నేను అప్లికేషన్ చేసిన తర్వాత మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ డిగ్రీకి సంబంధించినటువంటిది అనమాట. ఇది ఎంత ఇన్ఫర్మేషను. ఇక్కడ వచ్చేసి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరైతే మెయింటెనెన్స్ ఛార్జెస్, అదేవిధంగా డిపాజిట్, అదేవిధంగా దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని మనకి ఇక్కడ 3 రకాల ఫీజులు అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1,225 రూపీస్. ఈ మొత్తం కూడా 2,225 రూపాయలు అయితే మీరు అడ్మిషన్ అయినప్పుడైతే మీరైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 50% మార్క్స్ రావాలి. అదేవిధంగా ఇక్కడ SC ST వాళ్ళకి 40% రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ BC SC ST EBC వాళ్ళకైతే ఇక్కడ
యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పేరెంట్ నుంచి గార్డియన్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాల నుంచి అయితే మీరు 1,50,000, అదేవిధంగా అర్బన్ ఏరియాస్ అయితే 2,00,000 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మండల ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ఇన్కమ్ సర్టిఫికేటు ఎంఆర్ఓ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మండల ఆఫీస్లో అయితే మనకి మండల ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీజీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ గ్రూప్ ఇంటర్మీడియట్ అని ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ చదివైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ గ్రూప్స్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ లేదా ఎంబైపీసీ ఆర్ ఈక్వాలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీకి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంబైపీసీ ఆర్ ఈక్వాలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాటికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే నేను ఇక్కడి నుంచి మీకైతే అప్లై అయితే చేసి మీకైతే పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి మీరు అప్లికేషన్ చేయొద్దు, ఎందుకంటే మీరు లాస్ అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఏ గ్రూప్కు ఏ ఎలిజిబిలిటీ ఉండాలని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ గ్రూప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో ఏమి ఉండాలని అయితే సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఏ ఎలిజిబిలిటీ ఉండాలని అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ రిజర్వేషన్ సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ లొకేషన్కి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 50%, ఎస్టీ వాళ్ళకి 5%, బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఈబీసీకి 2%, ఎంబీసీకి 5%, ఆర్ఫన్స్కి 3%. టోటల్గా ఈ విధంగా మీకు రిజర్వేషన్ కేటగిరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీకైతే సీట్స్ లొకేట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి 200 రూపాయల ఫీజు అయితే మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. 200 రూపాయలు మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇది 16/4/2025 నుంచి 5/5/2025 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ చూశారు కదా, ఈ వెబ్సైట్ కానీ మీరైతే ఉపయోగించుకొని మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 2 రకాల వెబ్సైట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. మరీ చెప్తున్నాను, తొందరపడి ఇష్టం ఉన్నట్టుగా అప్లై చేయొద్దు, మీరు రిజెక్ట్ అవుతాయి. మళ్ళీ అదేవిధంగా పేమెంట్ మాత్రమే చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిందని అనుకోవద్దు. ఆ అప్లికేషన్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక మన నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ మీరు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకోండి. ఈ విధంగా మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్స్నే మీరు ఉపయోగించి అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ 2 వెబ్సైట్స్ ఇచ్చారు కదా, ఈ 2 వెబ్సైట్స్నే మీరు అప్లికేషన్ అయితే చూసుకోండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.